కొనతం దిలీప్ విదేశీ టూర్లకు 18,45,00,000 ఖర్చు పెట్టిండట. విదేశీ పర్యటనకి ఆయన ఏమైనా ముఖ్యమంత్రి, మంత్రి, లేదు ఇంకేమన్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాదు. ఓన్లీ ఆ బీఆర్ఎస్ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా ఆయన పనిచేసిండు. ఇప్పుడు మీరు ఒక్కసారి బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళని దిలీప్ కొనతం గురించి అడగండి, పొట్టు తిరుతారు వాళ్ళు. ఆయన అరెస్ట్ అయ్యే క్రమంలో పోవాలి లోపలికి అని అనుకునే వాళ్ళే ఉన్నారు ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా. పాపం పనిచేసేదేమో వాళ్ళంతా, ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేసిందేమో వాళ్ళు, డబ్బులు దొబ్బి తినదేమో ఈ బ్యాచ్ అంతా. ఒక 4-5 ఉన్నారు ఈ బ్యాచ్లో. ఇప్పుడు ఆ పనిచేసిన వాళ్ళంతా ఎవరు? పాపం వాళ్ళంతా ఉద్యోగస్తులే కదా. ఏ పార్టీ కోసం అన్నా పనిచేయండి, వాళ్ళంతా ఎవరి కోసం పనిచేసారు? పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చేసి ఉండొచ్చు. వాళ్ళు పొట్టకూటి కోసం ప్రతి ఎంప్లాయ్ తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. మరి వాళ్ళకి న్యాయం జరగాలి కదా. చాలామంది నష్టపోయారు, మోసపోయారు వీళ్ళ వల్ల. చివరికి ప్రభుత్వ సొమ్ముని విదేశీ టూర్ల కోసం 18,45,00,000 ఖర్చు పెట్టిండట. ఎవడబ్బా సొమ్మిది, ఎవడయ్యే సొమ్మిది, ఎవడి జాగీరిది? మరి ప్రభుత్వం రికవరీ చేస్తుందా? చేయాలా? 8 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన ఖర్చు ఇది. 2016 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ టూర్లు జరిగినాయట. అమెరికా, స్విట్జర్లాండ్, యూకే టూర్లకు వెళ్ళిన నాటి డిజిటల్ మీడియా డైరెక్టర్ ఆర్టీఐ దరఖాస్తుకు వివరాలు వెల్లడించిన ఐటీ శాఖ. ఎవరు ఆర్టీఐ చేసి ఎంత ఖర్చు పెట్టిరు విదేశీ టూర్ల కంటే లెక్క వచ్చింది. ఇదేమి గాలికి లెక్క కాదు, ఇది సమాచార హక్కు చట్టం కింద అప్లై చేస్తే అధికారులు ఇచ్చిన లెక్క ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిన కొనతం దిలీప్ విదేశీ టూర్లకు భారీగా ఖర్చు చేశారు. ఆయన టూర్ల వల్ల గత ప్రభుత్వం ఏకంగా 18,45,00,000 వెచ్చించడం గమనార్హం. సమాచార హక్కు చట్టం కింద ఒక కార్యకర్త వివరాలు అడగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొనతం దిలీప్ విదేశీ టూర్లకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి అని కోరగా ఐటీ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 8 సంవత్సరాల్లో ఆయన ఏటా విదేశీ టూర్లకు వెళ్లారు. అందుకు 18,45,07,520 ఖర్చయినట్లు వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాటి సీఎం కేసీఆర్ 2014లో కొనతం దిలీప్ను రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్గా నియమించారు. అప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు పప్పు బెల్లమే, ఎట్లా అరిగి పాడవుతుందేమో ఆ తిండి. 2023 డిసెంబర్ వరకు ఆయన కొనసాగారు. 2016 ఆగస్టు 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు పలుమార్లు విదేశాలకు పోయిండు. అమెరికా, స్విట్జర్లాండ్లోని దావోస్, యూకేలో పర్యటించారని ఆర్టీఐ కార్యకర్తకి ఇచ్చిన ఆ వివరాల్లో ఉన్నది. ఇగో ఎంతెంత ఖర్చు పెట్టిండు 2016 సమయంతో సహా. 2016 ఆగస్టు 1 నుంచి 2017 మార్చి 31వ తేదీ వరకు దాదాపుగా 32,72,460 రూపాయలు ఖర్చు పెట్టిండు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు 51,99,429 కోట్లు. ఇక 2018 నుంచి 19 వరకు 27 లక్షలు, 19 నుంచి 20 వరకు 50 లక్షలు, 20 నుంచి 21 వరకు 51 లక్ష, 21 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు 94,93,980 రూపాయలు ఖర్చు పెట్టండి. దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టండి. ఇక 2022 నుంచి 23 వరకు 1,50,10,155 రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విదేశీ టూర్లకే. 2023 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు 13,85,50,524 కోట్లు ఖర్చు పెట్టిండు ఓన్లీ 1 ఇయర్లో. మరి 13 కోట్లు ఏంది అంటే ఎట్లాగో అధికారం వస్తుందో పీక్తుందో ఉంటుందో పోదామని ఒకటే పని తిరిగినట్టు. ఇక ఏం అన్యాయం ఇది! మొత్తం 18,45,07,520. ఇప్పుడు 2023 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు 13 కోట్లు ఎందుకైనాయి? దాదాపు 14 కోట్లు ఎందుకైనాయి? మరి అంతకుముందు ఇయర్ 1 కోటి ఎందుకైంది? అంతకుముందు ఇయర్ 94 లక్షలు ఎందుకైంది? మరి ఈ సంవత్సరం ఎందుకు ఇంత ఒక్కసారిగా పెరిగిపోయింది? ఎంత ఘోరం ఇది! అంటే ఒక ఆర్టీఐ ఒక కార్యకర్త పిటిషన్ వేసేంత వరకు ప్రభుత్వానికి సోయలేదా? ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ ఆఫీసర్, కన్సర్న్డ్ అధికారులు, కన్సర్న్డ్ మినిస్టరు ఈ లెక్కలు ఇంతవరకు మీరు బయటికి తీయలేదా?
ఎవరో ఒకరు అడిగితే తప్ప పేపర్లో రాసే పరిస్థితి వచ్చిందంటే మీరు ప్రభుత్వం ఉండేం చేస్తున్నది? ఈయన వల్ల పాపం చాలా సఫర్ అయ్యారు. ఆ బీఆర్ఎస్లో ఉన్న ఆ సోషల్ మీడియాలో ఉన్న టీంలు కానీ వాళ్ళకి సంబంధించిన ఈ ఛానళ్ళు ఇవి కూడా బాగా సఫర్ అయ్యారు. అంతా ఏముంది, వీళ్ళనే బాగానే ఇట్లాంటి వాళ్ళనే పెట్టుకుంటారు కదా. ఇప్పుడు కూడా అంతే కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరిని పెట్టింది? ఒక ఆంధ్ర ఆయనని, ఒక ఒడిశా ఆయనని పెట్టింది. శ్రీరామ్ కర్రీ, మన్నె సతీష్. వాళ్ళు కూడా దాదాపు నెలకు 2 కోట్లు చెప్తున్నారట. ఎవరైనా శ్రీరామ్ కర్రీ అయినట్టు ఆయన తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి ఆడ డిజిటల్ మీడియా డిప్యూటీ డైరెక్టర్ ఎవరినో ఒక లేడీని, ఆమెకు తెలుగే రాదట. మరి తెలుగు రాంది తెలంగాణలో ఎందుకు పనిచేస్తుంది ఆమె? ఎవరు కరెక్ట్గా ఉన్నారు? ఎవరు కరెక్ట్గా ఉన్నారు? ఇగో కొనతం జనం సొమ్ము ఖతం, చివరి 6 నెలల్లో 13,85,00,000 మాయం, లెక్కాపత్రం లేకుండా పక్కదారి. గత సర్కార్లో డిజిటల్ మీడియాకు ఖర్చు, అప్పటి డైరెక్టర్ కొనతం దిలీప్ ఆఫీస్కు ఫండ్స్ అట. 2016 ఆగస్టు నుంచి 2023 డిసెంబర్ వరకు 9 విదేశీ టూర్లకైన ఖర్చు అదనం. 5 సార్లు అమెరికాకు, 3 సార్లు దావోస్కు. ఆనాటి వృధా ఖర్చుపై ఇప్పటి ప్రభుత్వం ఫోకస్. ఫోకస్ ఏం లేదు ఇడ. ఎవరో ఆర్టీఐ చేస్తే వచ్చిన లెక్క ఇది. ప్రభుత్వం ఫోకస్ పెట్టి బయటికి తీసిన లెక్క కాదు ఇది.